అందరికీ నమస్కారం అండి. మీ మనసుకు దగ్గరైన మాటలు వినాలంటే, మీ జీవితాన్ని ఉత్తేజపరిచే కోట్స్ కావాలంటే తప్పక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన కోట్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. నీ గురించి పక్కవాళ్ళు తప్పుగా మాట్లాడుకుంటున్నారని తెలిసి బాధపడకు. భవిష్యత్తులో వాళ్ళు మన గురించి గొప్పగా మాట్లాడుకోవాలి అంటే ఏం చేయాలో ఆలోచించు. మనం కోపాన్ని పొదుపుగా వాడితే మన జీవితమంతా సక్రమంగా ఉంటుంది. అతిగా వాడితే అంతా గందరగోళం అవుతుంది. నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే. యుద్ధంలో ఒంటరిగా నిలబడడం ఎంత కష్టమో, సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం. లైఫ్ చాలా విచిత్రమైనది. ఎందుకంటే ఎవరితో ఎవరు ఎంతకాలం కలిసి ఉంటారు అనేది ఎవరూ చెప్పలేరు. కళ్ళు మసకగా కనిపిస్తే కళ్ళని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. కానీ అందరూ తప్పుగా కనబడుతుంటే శుభ్రం చేసుకోవలసింది అంతరంగాన్ని. నీవు ఏ విధంగానైతే ఆలోచిస్తావో అదే విధంగా నీ జీవితం రూపుదిద్దుకుంటుంది. గొప్ప లైఫ్ కావాలంటే గొప్పగా ఆలోచించు. ఓడిపోవడం అంటే కోల్పోవడం కాదు, నీకు తెలియని కొత్త దారిని వెతుక్కోవడం. ఓడిపోయానని బాధపడక మళ్ళీ ప్రయత్నించు. తప్పక విజయం నీదే. నీ చేతిలోని డబ్బు, నీ నోటి మాట రెండూ విలువైనవే. వాటిని పొదుపుగా వాడితేనే నీకు విలువ. నవ్వినా కన్నీళ్లే వస్తాయి, ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి. నవ్వించిన వారు 4 రోజులు గుర్తుంటే బాధ పెట్టిన వారు మాత్రం బ్రతుకంతా గుర్తుంటారు. ఈ సొసైటీలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి. లేదంటే తొక్కేస్తారు. విషయం తెలిసినవాడు పండితుడు, తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టేవాడు జ్ఞాని. మీకు మంచి చేసే వారిని మరువకండి. మిమ్మల్ని ప్రేమించే వారిని ద్వేషించకండి. మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చెయ్యకండి. నీకు ఇష్టం లేని వాళ్లకు దూరంగా ఉండు. అంతేకాని చెడు చేయాలనో చెడు జరగాలనో ఆలోచించకు. దానివల్ల నీ టైం వృధా అవుతుంది. కొన్నిసార్లు నీ ఆనందాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది. చుట్టూ ఉన్న సమాజం ముద్ర నీ మీద పడితే నువ్వు బలహీనుడు అని అర్థం. అదే నీ ముద్ర సమాజం మీద నువ్వు వేయగలిగితే నువ్వు బలవంతుడు అని అర్థం. తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది. విడిపోయేటప్పుడే రిలేషన్ విలువ తెలుస్తుంది. మాటలైనా మనసైనా పూర్తిగా అర్థం అవ్వాలి అంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి. కానీ నిర్లక్ష్యం, చులకన భావం ఉండకూడదు. తలదించుకున్న ప్రతి ఒక్కరూ తగ్గినట్టు కాదు, తగ్గిన ప్రతి ఒక్కరూ చేతకాని వాళ్ళు కాదు. కొందరు పరిస్థితులకు లొంగి తగ్గితే కొందరు బంధాలకు లొంగి తగ్గుతారు. తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకు. పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు. నీవు ఎప్పుడైతే ప్రతి విషయాన్ని పాజిటివ్గా ఆలోచిస్తావో అప్పుడు నీ మనసే ఒక బలమైన ఆయుధంగా తయారవుతుంది. అప్పుడు నీ లైఫ్లో మార్పు ప్రారంభం అవుతుంది. ఈ సొసైటీలో అతి తేలికైన పని సలహాలు ఇవ్వడం. ఒక్కటి అడిగితే 1000 చెబుతారు. అన్నిటికంటే కష్టమైనది సహాయం చెయ్యడం. 1000 మందిని అడిగితే ఒక్కరు చేస్తారు. కోపం అనేది మంచివారికి కలిగినా చెడ్డవారికి కలిగినా అది ఇతరులకు కూడా బాధ కలిగిస్తుంది. అగ్ని గంధపు చెక్కను గాని మరొక కర్రను గాని సమంగానే కాల్చునట్లే. ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు, అందరూ ఉన్నా కానీ నిన్ను అర్థం చేసుకునేవారు లేకపోవడమే నిజమైన ఒంటరితనం. యాది పెట్టుకో, మనిషికి నాలుక ఒకటే, చెవులు మాత్రం 2. దీనర్థం తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినమని. ఎంత పెద్ద పర్వతాన్ని అయినా నీ చిన్ని కన్నుతోనే చూడగలవు. అలాగే నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకుంటే ఎంత గొప్ప బృహత్కార్యాన్ని అయినా సాధించగలవు. ఒక వ్యక్తి ఎప్పుడైతే అధికంగా వినడం అలవాటు చేసుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు. నీ లైఫ్లో మధ్యలో వచ్చి మధ్యలో పోయేది ఒక్క డబ్బు మాత్రమే. నీ అనుకున్నవారు నీలో ఊపిరి ఉన్నంత వరకు నీతోనే ఉంటారు. విడిచిపెట్టాల్సిన 5 లక్షణాలు: 1. అందరినీ సంతృప్తి పరచాలి అనుకోవడం. 2. అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం. 3. నిన్ను నువ్వే కించపరుచుకోవడం. 4. మార్పుకి భయపడడం. 5. గతంలో జీవించడం. మీవి కాని రిలేషన్స్ వెంట మీరు ఎంతగా పరిగెత్తినా మీ శరీరానికి అలసట, మీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. విధిరాతను సైతం ఎదిరించగలిగే శక్తి మీరు చేసే పనులకు ఉంటుంది. మంచి పనులు చేస్తే మీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒకరోజు మీకు మంచి జరుగుతుంది. చెడ్డ పనులు చేస్తూ పోతే మీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా పతనం తప్పదు. అందుకే విధిరాత కన్నా కర్మఫలం చాలా గొప్పది. గతం లేనివారు, గాయం కానివారు ఈ సొసైటీలో ఎవరూ లేరు. దానిలో మీరు కొత్త కాదు, నేను పాత కాదు.
వాదించేదేదో జ్ఞానులతో వాదించు, కనీసం జ్ఞానమైనా వస్తుంది. మూర్ఖులతో వాదించకు, విజ్ఞతను కోల్పోతావు. నీవు ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తుంటాయి. వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది నీ చేతిలోనే ఉంటుంది. అవసరానికి వాడుకొని వదిలేసేవాడు దగ్గరగా ఉన్నా ఒక్కటే, దూరంగా ఉన్నా ఒక్కటే. అలాంటి వాడికి మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా కనిపిస్తాము. తర్వాత గడ్డిపరక కన్నా హీనంగా చూస్తాడు. అప్పు చేసేలా ఖర్చు పెట్టకండి. మనస్పర్ధలు వచ్చేలా మాట్లాడకండి. గతాన్ని తలుచుకుని బాధపడకండి. ఎవరు ఏం చెప్పినా పూర్తిగా వినకుండా మాట్లాడకండి. కడుపు ఉబ్బరించేంతగా తినకండి. మీరు ఎంత పోరాడినా, మీరు ఎంత ఆరాటపడినా కొన్ని బంధాలు ఎప్పటికీ మీవి కాలేవు. ఎందుకంటే అవసరం కోసం నటించేవాళ్లే కానీ ప్రేమగా గుండెలకు హత్తుకునేవాళ్లు ఎవరూ ఉండరు. నీకు పని పూర్తి చేయాలన్న తపన లేనప్పుడు ఎవరూ నీకు సహాయం చేయలేరు. ఎలాగైనా పని పూర్తి చేయాలని కంకణం కట్టుకుని ఉంటే నిన్ను ఎవరూ ఆపలేరు. అవసరం ఉంటే తప్ప అనవసర విషయాలకి ఎప్పుడూ వివాదం వద్దు, ఎప్పుడూ వివరణ వద్దు, ఎప్పుడూ క్షమాపణలు వద్దు. ఈ 3 లక్షణాలు సుఖమయ జీవితానికి సోపానాలు. ఇవే ఉత్తమ వ్యక్తిత్వం ఉన్నవారి గొప్ప లక్షణాలు. మీరు వెళ్లే దారి నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు పోసి మీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు. అర్థం చేసుకునేవాడికి వివరించాల్సిన అవసరం లేదు. అన్నింటికీ విమర్శించేవాడిని పట్టించుకోవలసిన అవసరం లేదు. కుక్కలన్నీ ఒక్కటై ఒక్కసారిగా మురిగిన ఒక్క సింహగర్జనకు సమానం కాదు. అలాగే ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా అబద్ధం ఎప్పుడూ నిజం కాదు. ఏదైనా జరగడానికి ముందే మంచే జరుగుతుంది అనుకో. జరిగిపోయిన తర్వాత నీ మంచికే జరిగింది అనుకో. కాలానికి అన్నీ తెలుసు. ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఇవ్వకూడదో. ఈ సొసైటీలో మనుషులు అవసరం తీరాక ముఖం మళ్ళీ తిప్పుకుంటున్నారు కానీ రేపు మళ్ళీ అవసరపడితే ముఖాలు ఎలా చూపెడతారు? మనిషి బ్రతికి ఉన్నంతకాలం మనిషికి అవసరం ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలాగా ఉండడం నేర్చుకోండి. నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాళ్లతో దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఎన్నేళ్ల బంధాన్ని అయినా ఒక్క మాటతో తుంచివేయగలరు. అడ్డుగా వచ్చే ఆటంకాలను చూసి ఆగిపోకు, దాటుకుంటూ సాగిపో. అనుకున్నది సాధించే వరకు. సంతోషం అనేది ఒంటరిగా కూర్చుని బాధపడితే వచ్చేది కాదు. నలుగురు నావాళ్లే అని నవ్వుతూ ఆప్యాయతలు పంచుకుంటే వస్తుంది. లైఫ్ బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చుకోమని, ఇల్లు మార్చమని చెబుతుంటారు. కానీ బుద్ధి మార్చుకోమని ఎవ్వరూ చెప్పరు. అన్యాయంగా సంపాదించిన డబ్బుతో చేసే విందు భోజనం కంటే కష్టార్జితంతో తాగే గంజినీరు ఎంతో సంతృప్తినిస్తుంది. నీకు శత్రువులు ఎక్కువైపోతున్నారు అంటే కారణం నీవు తప్పు చేస్తున్నావని కాదు, నిజాలు మాట్లాడుతున్నావు అని అర్థం. అనవసరమైన వస్తువులు మన ఇంటికి బరువు. అనవసరమైన ఆలోచనలు మన మనసుకు బరువు. జననం నుంచి మరణం వరకు సాగే పయనంలో మనల్ని నమ్ముకున్న వారి కోసం బాధ్యతతో బ్రతకడమే అసలైన విజయం. కొందరిని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. లేకపోతే మన మంచితనాన్ని కూడా చేతగానితనంలా చూస్తారు. గుర్తుంచుకోండి, అందమైన వాళ్ళు అడుగడుగునా ఉంటారు. కానీ అందమైన మనసున్న వాళ్ళు మాత్రం అరుదుగా ఉంటారు. ఫ్రెండ్షిప్ అంటే చట్టాపట్టాలేసుకుని తిరగడం కాదు. చికాకులు వచ్చినప్పుడు నేనున్నాను అని భరోసా ఇవ్వడం. లవ్ అంటే అందాన్ని ఆకర్షించడం కాదు, మనసు లోతుల్ని ఇష్టపడడం. వారసులంటే ఆస్తుల్ని ప్రేమించే రక్త సంబంధికులు కాదు, విలువలని ఆశయాలని నిలబెట్టేవారు. మనం చేయడానికి ఓ పని, మనల్ని ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవించడానికి ఒక ఆశ. ఈ 3 ఉంటే మన జీవితంలో సంతోషంగా ఉంటాము. నీకు ఎంత కష్టం వచ్చినా నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టం చూసి నవ్వుతారే తప్ప మన అని ఎవరూ దగ్గరికి తీసుకోరు. గెలుపు అనేది నీడలాంటిది. ఆగి పట్టుకోవాలని ప్రయత్నం చేయకండి. ఆగకుండా మీ దారిన మీరు నడవండి. అది మిమ్మల్ని అనుసరిస్తుంది. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, వెలుతురు అని సత్యం వైపు నడిస్తేనే గెలుపు నీడ నీ వెంట వస్తుంది. కోరికలను జయించు లేదా అదుపు చేసుకో. అప్పుడే మనసుకు ప్రశాంతత దొరుకుతుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే దొరుకుతుంది. నిజాయితీగా ఉండేవారు ఎప్పుడూ పొగరుగానే ఉంటారు. ఎందుకంటే వాడికి నటించడం తెలియదు. ఆత్మగౌరవంతో జీవించడం తప్ప వాడు ఎవరికీ నచ్చడు. నచ్చితే వదులుకోలేరు. వాడి బలము అదే, బలహీనత కూడా అదే. ప్రేమించే తండ్రి ఉన్నంతకాలం ప్రతి కూతురు ధనవంతురాలే. ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోవడానికైనా సిద్ధపడతాడు.
అలాగే ఒక్కసారి నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సందేహించడు. పాపాలు చేస్తూ అవి పోగొట్టుకోవడానికి భగవంతుడి చుట్టూ తిరగడం భక్తి కాదు. పైవాడు చూస్తున్నాడు అనే భయంతో పాపాలు చేయకుండా ఉండడమే భక్తి అంటే. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలంటే సహనంతో స్నేహం చేయాలి. అంతేకాని ఆవేశంతో స్నేహం చేస్తే చివరికి అపజయాన్ని తెస్తుంది. వస్తువులను వాడుకో, మనుషులను ప్రేమించు, కానీ రెండింటినీ తారుమారు చెయ్యకు. సంతోషానికి మించిన సంపద లేదు, ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, చిరునవ్వుని మించిన ఆభరణం లేదు. మీరు ఒకరికి నచ్చాలని రూలేమీ లేదు, నచ్చకపోయినా నష్టమేమీ లేదు. మరెవరి కోసమో మీ వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అస్సలు లేదు. ఎవరైనా మీ గురించి కావాలని కల్పించి మాట్లాడే చెడు మీ పాదాలకు వంటిన దుమ్ము లాంటిది. దులుపుకు పోవాలి కానీ నుదుటికి రాసుకోకూడదు. ఎలా బ్రతకాలో తెలియక బాధపడకు. ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ ఉన్నాయో అని. అయినా ఎగురుకుంటూ పోతుంది. మన జీవితం కూడా అంతే. ప్రయత్నమే జీవితం. కొన్నిసార్లు బాధపడిన రోజులను గుర్తు చేసుకొని నవ్వుకుంటాం. నవ్వుకున్న రోజులను గుర్తు చేసుకొని బాధపడతాం. మళ్ళీ ఆ రోజులు తిరిగి రావని. జ్ఞాపకాలకి ఉన్న శక్తి అలాంటిది. ఎప్పుడూ కష్టాలు రాకూడదని కోరుకోవడం మనిషి తత్వం. మనకు వచ్చిన కష్టాలు ఎవరికీ రాకూడదని కోరుకోవడం మానవత్వం. సమస్యలతో తనలాగా ఇంకెవరూ బాధపడకూడదని కోరుకోవడం మహాత్ముల తత్వం. నిన్ను తిడుతూ ప్రేమించే వాళ్ళని దూరం చేసుకోకు. వాళ్లే నీకు అసలైన వారు. ప్రేమించే వారికే దండించే అధికారం ఉంటుంది. వాళ్ళ ప్రతి హెచ్చరికలోనూ నీ పైన ప్రేమ ఉంటుంది. డబ్బులున్నాయన్న గర్వంతో ఎదుటి వాళ్ళని హేళన చేయకండి. ఎందుకంటే మనిషి 100 ఏళ్లు బ్రతికినా కాటికే, 100 కోట్లు కూడబెట్టినా కూటికే అని గుర్తుపెట్టుకోండి. విత్తనం తినాలని చీమలు చూస్తాయి, మొలకలు తినాలని పక్షులు చూస్తాయి, మొక్కని తినాలని పశువులు చూస్తాయి. అన్నీ తప్పించుకొని ఆ విత్తనం వృక్షమైనప్పుడు చీమలు, పక్షులు, పశువులు ఆ చెట్టు కిందకే నీడ కోసం వస్తాయి. జీవితం కూడా అంతే. టైం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. దానికి కావలసింది ఓపిక మాత్రమే. నీకు ఏమీ లేనప్పుడు నిజాయితీగా ఉండు. నీకు అన్నీ ఉన్నప్పుడు సామాన్యుడు వలె ఉండు. నీవు అధికారంలో ఉన్నప్పుడు వినయంగా ఉండు. నీవు కోపంలో ఉన్నప్పుడు మాట్లాడకు. ఒకసారి ఓడిపోయినా కూడా తన అనుభవాన్ని ఉపయోగించుకోలేని వాడు మూర్ఖుడు. ఒకసారి ఓడిపోయి తన రెండవ ప్రయత్నంలో గెలిచేవాడు సామాన్యుడు. ఎదుటివారి అనుభవాన్ని ఉపయోగించుకొని గెలిచేవాడు మేధావి. ఎటువంటి అనుభవం లేకపోయినా గెలిచేవాడు జ్ఞాని. అయితే మనం జ్ఞాని కాకపోయినా పర్వాలేదు, కానీ మేధావిగా ఖచ్చితంగా ఉండాలి. తనపై తనకు నమ్మకం ఉన్నోడు ఒంటరిగా నిలబడతాడు. నమ్మకం లేనివాడు గుంపులో నిలబడతాడు. గొప్పతనం అంటే సాధించడమో సంపాదించడమో, మన వెనక జనాలను పోగేసుకోవడమో కాదు. మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎవరినీ హింసించకుండా ఉండడం. మన ప్రవర్తన ఎవరి బాధకు కారణం కాకుండా బ్రతకడం. కొవ్వు పెరిగితే గుండెపోటు తప్పదు. నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు. గుండెపోటు కన్నా వెన్నుపోటు చాలా ప్రమాదకారి. అదృష్టం బాగుంటే గుండెపోటు వచ్చినా బ్రతకొచ్చు, కానీ వెన్నుపోటు మాత్రం బ్రతికి ఉన్న శవం చేస్తుంది. జీవితం అంటే ఓ అందం, అనుభవించు. జీవితం అంటే ఓ వాగ్దానం, నెరవేర్చు. జీవితం అంటే ఓ అవకాశం, సమర్థవంతంగా నిర్వర్తించు. వింటున్నారు కదా అని కథలు చెప్పకు. నమ్ముతున్నారు కదా అని నాటకాలు ఆడకు. ఏదో ఒక రోజు నిజాలు తెలిసి వాళ్ళు దూరం అయ్యాక వినేవారు లేక నమ్మేవారు కనపడక ఒంటరిగా మిగిలిపోతావు. మనం బలవంతంగా ఏ బంధాన్ని కలపలేము. ఆ దేవుడు కలిపిన బంధాలను ఏ శక్తి విడదీయలేదు. ఆవేశంలో, ఆపలేని క్షణికోద్రేకంలో నీవు చేసే చిన్న తప్పు జీవితాన్ని మార్చేస్తుంది. అంతవరకు కాపాడుకున్న నైతిక విలువల్ని అగాధంలోకి నెట్టేస్తుంది. అందుకే ఆలోచించి అడుగు వేయాలి. మాట్లాడే మాట, చేసే చేత ఇతరులను నొప్పించకుండా జాగ్రత్త పడుతూ విలువైన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని అందంగా మలుచుకోవాలి. నీ స్వార్థం కోసం చెప్పిన ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేస్తుంది. హెల్ప్ చేశాను కాబట్టి రుణపడి ఉంటారు అని భ్రమపడకు. అవసరం తీరాక, అందలం ఎక్కాక వ్యక్తుల్లో చాలా మార్పులు వస్తాయి. మీరు ఎంతగా అభిమానించినా, ఎంతగా ప్రేమించినా, ఎంతగా నమ్మకం చూపించినా కొంతమంది దృష్టిలో మీరు ఎప్పుడూ పరాయి వాళ్లే. స్త్రీ సంతోషంగా బ్రతకడానికి ఆస్తులు, అంతస్తులు అవసరం లేదు.
భర్త అనేవాడు పక్కన ఉంటే చాలు. కష్టసుఖాల్లో కలిసి పాలు పంచుకుంటూ ఎలాంటి కష్టం వచ్చినా నీకు నేనున్నాను అని భరోసా ఇచ్చే భర్త తన పక్కన ఉంటే ఆడదానికి ఇంకేమీ అవసరం లేదు. జీవితాంతం సంతోషంగా గడిపేస్తుంది. ఈ సొసైటీలో బ్రతకాలంటే ఉండాల్సింది ధనం కాదు, ధైర్యం. అందంగా లేదని అర్ధాంగిని, అర్థం చేసుకోవడం లేదని భర్తని, నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచివ్వడం లేదని అమ్మా నాన్నల్ని, అవసరానికి పనికి రావడం లేదని అక్కా చెల్లెల్ని, అవసరానికి వాడుకుంటున్నాడని స్నేహితుల్ని, ఇలా అందరినీ వదిలేసుకుని వెళుతుంటే చివరికి ఏదో ఒకరోజు మనం ఈ ప్రపంచాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంది. కష్టసుఖాలు పంచుకునే మగాణ్ణి, అదేవిధంగా కష్టం చేసే మగాణ్ణి ఎన్ని కష్టాలు ఎదురైనా ఆడది వదిలిపెట్టదు. జీవితాన్ని అర్థం చేసుకున్నవారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాం, మళ్ళీ ఒంటరిగానే పోతాం. మీరు బాగా ఉండడం అంటే మీకు బాగా ఆస్తి ఉండడమో, మీరు బాగా సంపాదించే ఉద్యోగం ఉండడమో కాదు, నవ్వుతూ ఉండడం, నవ్విస్తూ ఉండడం. కష్టాలలో అండగా నిలబడే వాడికి కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలబడడానికి ఎవ్వరూ ఉండరు. ఈ మాట చేదుగా ఉన్నప్పటికీ ఇదే పచ్చి నిజం. లైఫ్లో అబద్ధం చెప్పేవాడినైనా క్షమించవచ్చు, కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించేవాడిని మాత్రం జీవితంలో క్షమించవద్దు. సాధించలేనేమో అన్నది భయం, సాధించగలవు అన్నది నమ్మకం. భయం కంటే నమ్మకం చాలా గొప్పది. సముద్రం లోతు, ఆకాశం వైశాల్యం, ఆడవారి మనసు ఈ సృష్టిలో ఎవ్వరికీ అర్థం కాదు. మీ భార్య మీద పంతాన్ని, అధికారాన్ని కాదు, ప్రేమను చూపించండి. అప్పుడు మీ భార్య మీరు అడగకుండానే మీ దారిలోకి వచ్చి మీరు కోరుకున్నది చేస్తుంది. 10 మందికి మన గురించి మనమే చెప్పుకోవలసిన స్థితిలో ఉన్నామంటే మనం సాధించింది ఏమీ లేదన్నమాట. మీ దగ్గర మనీ ఉందని అహంకారం వద్దు, అది ఎప్పుడైనా పోవచ్చు. ఎందుకు పోతుంది, ఎలా పోతుంది అని మాత్రం అడక్కండి. రావడానికి చాలా టైం కావాలి, కానీ పోవడానికి నిమిషం చాలు. మనం మరీ అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో. చెట్లు కొట్టడానికి వెళ్ళేవాడు ముందుగా నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే. మనం చేసే పని గురించి మన అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేటట్టు చేయాలంటే దానికి మన లైఫ్ టైం సరిపోదు. మంచివాళ్ళు నీకు ఆనందాన్ని ఇస్తారు, మరీ మంచివాళ్ళు మధురమైన జ్ఞాపకాలు ఇస్తారు. చెడ్డవాళ్ళు అనుభవాన్ని ఇస్తారు, మరీ చెడ్డవాళ్ళు తిరుగులేని గుణపాఠాన్ని అందిస్తారు. ఏది ఏమైనా అన్నిటినీ సానుకూల దృక్పథంతో చూస్తే అన్నీ ప్రయోజనకరమైన అనుభవాలే. మీరు చెప్పింది నమ్మడం మాత్రమే కాదు, మీ గురించి ఎవరు ఏం చెప్పినా నమ్మకుండా ఉండేవాడే మీ నిజమైన స్నేహితుడు. మంచినీళ్ళు ఉప్పు నీళ్ళో తెలుసుకోవాలంటే నీళ్లు తాగితేనే తెలుస్తుంది, కానీ మనిషి మంచివాడో చెడ్డవాడో తెలుసుకోవాలంటే ఆ మనిషిని నమ్మితేనే తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ కోట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. థ్యాంక్ యూ.